సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. సార్ మరి ఆపరేషన్ సింధూర్ చేసాం, మనం సక్సెస్ అయ్యాము, కానీ ఎందుకని పిఓకే అని మనం ఎందుకు ఆ టైంలో అసలు అయిపోయింది, ఇంకా మన చేతుల్లో 1 గంటలో 2 గంటలో 2 రోజుల్లో వచ్చేస్తుంది మన చేతుల్లోకి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసేసుకుంటున్నాం అని చెప్పి అందరూ ఫీల్ అవుతున్న సందర్భంలో మళ్ళీ అసలు అటువైపు దృష్టి కూడా లేకుండా అయింది. ఎందుకని సార్, ఎందుకు పిఓకే అని మనం సాధ్యం చేసుకోలేకపోయాం? ఆ టైం ఒక రైట్ టైం కదా. కొన్ని విషయాల్ని టీవీలలో చర్చించుకోలేను తల్లి, కొన్ని విషయాలు బయటికి మాట్లాడితే ఇబ్బందికరంగా కనబడతాయి. సో పిఓకేని కలపడం అనేది పాకిస్తాన్ బార్డర్లకు పోయి, పాకిస్తాన్ దేశంలోకి పోయి 250 కిలోమీటర్ లోపలికి పోయి వాళ్ళు ఖాళీ మేల్కొనే లోపల కొట్టి రాగలిగిన మనకు, అది కూడా మహిళలతో పిఓకేని కొట్టి రావడం కష్టమవుతుందా? అదే. సో దాని వెనకాల ఉన్న బ్రాడ్ రీజన్స్ ఏందో ఆలోచించారు. మనకు వచ్చే జాగ ఎంత, మనం తీసుకుంటున్నటువంటి భూభాగం ఎంత, అక్కడ నుంచి మళ్ళీ వస్తున్నటువంటి పెనుభూతం ఎంత, మనకి ఎంతమంది జనాభాని మన లోపల ఇంప్లీడ్ చేసుకోవాల్సి వస్తుంది, రేపు ఎన్ని రకాలైనటువంటి అంశాలని మనం ఆలోచించుకోవాల్సి ఉంటాయి. కొన్ని అందుకనే చెప్తున్నాను, కొన్ని బయటికి చెప్పలేము, కొన్ని లోపల నుంచి మాట్లాడుకోలేము. ఇవి విషయాలు. పిఓకే ఎడుగుతుంది, పిఓకే మనదే, పిఓకే భారతదేశంలోనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. మనం వెనక్కి తీసుకోలేము, 100% తీసుకుంటాం. ఎప్పటికీ చాలా ప్రతిదానికి ఒక టైం వస్తుంది, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక సంఘటన జరగాలంటే అట్లా జరుగుతుంది. అట్లా ఆడపిల్లలతో ఎందుకు కొట్టించినామంటే ఆపరేషన్ వాళ్ళు చేసినటువంటి మూర్ఖత్వానికి సమాధానం ఆడపిల్లలే చెప్పాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశ ప్రజలందరూ స్వాగతించారు దాన్ని. ఆడ కూడా మనం మళ్ళీ మతం పట్ల వివక్ష చూపెట్టలేదు. అందులో కూడా ఒక ముస్లిం అమ్మాయి కూడా పోయింది. సో అంటే నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇంకా ఈ దేశంలో. లేకపోతే అమ్మాయి ముందే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుండే కదా. కానీ నమ్మినాం, మన సైనికుల మీద మనకు విశ్వాసం ఉంది. కానీ ఈ దేశంలో ఉన్న కొంతమంది మూర్ఖులకు ఆ విశ్వాసం లేదు. అక్కడ మనం అందరం ఆలోచించుకోవాలి, బాధపడాలి. ఇప్పుడు సార్ ఈ పాకిస్తాన్ నుంచి చైనాకి ఒక క్యారిడార్ వేస్తారు, అది మన ఇండియాలో నుంచి వెయ్యాలి అని చెప్పేసి ప్లాన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. దానివల్ల మరింత నష్టం కదా సార్ మనకు. ఇప్పుడు ఇండియాలోంచి చైనా రోడ్ వేసడం అనేది జరగదు. అది నరేంద్ర మోడీ గారు ఉన్నంతసేపు అది జరగనివ్వరు, అవన్నీ కావు. కాకపోతే ఇండియన్ బార్డర్కి కొద్దిగా దగ్గరలోంచి పాకిస్తాన్కి స్ట్రైట్గా ఒక వే ఇచ్చుకుంటూ ఒక నేషనల్ హైవే లాంటిది, ఒక కారిడార్ లాంటిది చేయాలనేది చైనా కుట్ర చేస్తున్నమాట వాస్తవం. సో భారతదేశం అద్దులలోంచి భారతదేశం పొలిమేర లోపలికి వచ్చి అయితే వాళ్ళు వేయలేరు రోడ్డు, బయట నుంచి చేసుకోవడానికి పాకిస్తాన్ తోటి వాళ్ళకు ఉన్న అవసరమే అది. ఇప్పుడు భారతదేశాన్ని కార్నర్ చేయడానికి చైనా ఒక వైపు నుంచి ఆ రోడ్ వేసుకుంటూ వస్తే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ఆలోచన. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడినట్టు చైనా వచ్చి భూమి ఆక్రమించుకుంది, పాకిస్తాన్ వచ్చి ఆక్రమించుకుంది, ఏదో అవుతుంది, ఏమైతలేవు, అది జరగదు. అవన్నీ ఉత్తుతాయి, పాత ఫోటోలు పెట్టి కొత్త షో చేస్తున్నాయి కాంగ్రెస్ ఇంకొకరు. ఇప్పుడు మనం నార్మల్గా చైనాతో బాగానే ఉంటాం కదా సార్, మన పిఎం కూడా మంచిగా ఉంటారు చైనాతో, మన దేశానికి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ అయినా ఏంటి వెనక వెన్నుపోటు కుట్రలు ఎందుకు? చైనాని భారతదేశం ఆర్థికంగా ఎప్పుడైతే బీట్ చేస్తుంది అనేటువంటి అనుమానం చైనాకు వస్తుందో, మనం స్టేబుల్గా ఉండొద్దని పక్క దేశం కోరుకుంటుంది. మీరు నాకు పోటీ కానంతసేపు నేను మీతో బాగానే ఉంటాను నిరుపమ్ గారు. మీరు ఎప్పుడైతే నా మెదక్ పార్లమెంట్ సీట్ అడుగుతారో అప్పుడు నేను ఖచ్చితంగా ఎదురు తిరగాల్సినటువంటి పరిస్థితిని మీరే కల్పిస్తున్నట్టు లెక్క అన్నట్టు. అట్లా పాకిస్తాన్కి తన మనుగడకి ముప్పు వస్తుంది, తన ఆర్థిక వ్యవస్థకి ముప్పు వస్తుంది. భారతీయులు ఎక్కువ చైతన్యవంతమై భారతీయులు బాగా పనిచేస్తారు, వీళ్ళందరూ ఏమైనా అయితే ప్రపంచంలో మాకు ఇబ్బంది వస్తుంది అని అనుకున్నప్పుడు పాకిస్తాన్లో ఎట్లా ఆలోచిస్తుందో చైనా కూడా అట్లా ఆలోచిస్తుంది. మరోవైపు ట్రంప్ సార్, ట్రంప్ చెప్పినట్టే భారతదేశం నడుస్తుంది, ట్రంప్ చెప్పిన మాటనే మోడీ గారు వింటారు, ట్రంప్ ఏది చెప్తే అదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ట్రంప్ మాట మనం అంతగానో ఎందుకు వినాల్సి వస్తుంది? సో ఈ ప్రచారం మొత్తం దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, ఆధారాలు లేనటువంటి ప్రచారం. కాబట్టి అట్లాంటి ఆధారాలు లేని ప్రచారాల గురించి మనం చర్చ పెట్టుకోవడం ఏముంటుంది తల్లి? మీరు మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, పగవని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్తాడు. అట్లున్నది. మీరు ఏం చెప్తుంది? పాకిస్తాన్ ప్రేరేపిత మీడియా ఏం చెప్తుంది? పాకిస్తాన్ తోటి పైసలు తీసుకున్న రిపోర్టర్లు ఏం చెప్తారు? ఏం చెప్పాలని కోరుకుంటారు మీరు నిరుపమ్ గారు? వాళ్ళు మనం మంచిగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఈ దేశం మీద ఎట్లా బురద జల్లాలి, ఈ దేశాన్ని ఎట్లా వీక్ చేయాలి, ఎట్లా దీన్ని మతాంతరీకరణ చేసి ఇస్లాంకు మార్చాలి, ఇది తప్ప ఏముంటుంది ముస్లిం పెద్దలకి? సో అందుకని కావాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. కానీ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా సార్, ట్రంప్ ఏది చెప్తే అదే నడుస్తుంది, మోడీ గారు ఆల్వేస్ ఆయనకి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి. అయినప్పటికీ మళ్ళీ ట్రంప్ మనకి ఎగెనిస్ట్గానే చేస్తుంటాడు. వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ట్యాక్సులు కావచ్చు, లేకపోతే వీసా ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కూడా మనకి ఎగెనిస్టే చేస్తుంటాడు. మళ్ళీ నిరుపమ గారు, మీరు ఇప్పుడు రఘునందన్ రావు నిరుపమ ఇంటర్వ్యూలు చాలా మంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళిద్దరు దగ్గర మిత్రులని అనుకుంటారు. నిరుపమ ఏం చెప్తే రఘునందన్ అది చేస్తాడు అనుకుంటారు. సో కానీ ప్రొఫెషనల్గా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. ఇంకొకరి విషయాలలో, పర్సనల్ విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకోము, ఎవరైనా పలకరించుకోము. అసలు ఎవరికి అట్లాంటి అవసరాలు కూడా లేవని నేను అనుకుంటాను. మరి బయట నుంచి చూసినప్పుడు ఏమనుకుంటారు, ట్రంప్కి ఎలక్షన్ క్యాంపెయిన్ అవసరం ఉన్నప్పుడు అక్కడ భారతీయులు ఎక్కువ మంది అవసరం ఉన్నారు కాబట్టి మోడీ గారిని పిలిచిండు. ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి మన వాళ్ళందరూ ఓట్లేస్తే ఆయన గెలిచిండు కాబట్టి ఇలా ఆయన కొత్త నాటకాన్ని, కొత్త రూపాన్ని చూపిస్తూ ఉన్నాడు.
సో హౌ కేర్ఫుల్ అనేది మనం నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం బుద్ధి చెప్తాం. మన వాళ్ళు చెప్తారు, మీరేం బాధపడకండి. అయినా 2 సార్ల కంటే ఎక్కువ అమెరికా అధ్యక్షుడు ఉండదు కాబట్టి ట్రంప్ మళ్ళీ ఎలక్షన్లకు ఉండడు. ఆయన సరే జనం ఓట్లేస్తే గెలిచినాడు, బట్ ఆయన చెప్పినట్టు మోడీ గారు వింటారు అనేది తప్పు. మోడీ గారు ఎవరి మాట వినరు. మోడీ గారు ఏది ఈ దేశానికి హితమవుతుందో, ఏది ఈ దేశానికి మంచి జరుగుతుందో దాన్నే చేస్తారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు సార్ పదే పదే మోడీ గారిని ఎందుకు అలాగా? మోడీ గారు మంచోడు అని ప్రతిపక్ష నాయకుడు చెప్పిండు అనుకోరు, ఈ ఎలక్షన్లలో వాళ్ళకి ఎవరు ఓటు వేస్తారు? ఎవరు వేయరు కదా. అందుకని ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా పలానా పార్టీ మంచిగా చేసిందని చెప్పాడు, తిడితేనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మనుగడకే ప్రమాదం వస్తుంది. ఆయన మాట చెప్పిండు అనుకోరు, ఆయనకు మనుగడనే ఉండదు కదా. కాంగ్రెసే మంచిది అని టీఆర్ఎస్ అన్నది అనుకోరు, ఇక మరి టీఆర్ఎస్ అని ఎందుకు ఓటు వేయాలని అంటారా అన్నారా? ఇది కూడా అంతే, కామన్ సెన్స్ అండ్ లాజిక్. అలాగే రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఓట్ల విషయంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఆయన చాలా అంశాలు లేవనెత్తుతున్నారు. వాటికి సరైన ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితి బీజేపీ నేతల దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ లేదు అని అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ ఎందుకు ఇస్తుంది తల్లి? ఈజ్ ఎలిగేషన్ ఈజ్ అగెన్స్ట్ ఎలక్షన్ కమిషన్. బీజేపీయే కదా నడిపిస్తుందని ఆయన. ఎలక్షన్ కమిషన్ చేసే పని బీజేపీ ఎందుకు చేస్తుంది? నేను అదే చెప్పినట్లే ఎలక్షన్ కమిషన్ చేస్తుందని కదా ఆరోపణ. సరే అనుకుందాను నిరూపం గారు ఒక నిమిషాన్ని. మరి మాకంటే ముందు 55 సంవత్సరాలు ఈ దేశాన్ని మీరే పాలించారు కదా. 2004 నుంచి 14 దాకా మీరే కదా ప్రధానమంత్రి. మరి మమ్మల్ని ఎందుకు రానిచ్చారు? కాంగ్రెస్ చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ ఇనేది ఉంటే గుజరాత్లో 7 సార్లు బీజేపీ ఎందుకు ముఖ్యమంత్రి అవుతుంది? కాదు కదా, కావద్దు కదా. మరి ఎట్లయింది? ఇప్పుడు మేము ఎలక్షన్స్ పెట్టినప్పుడు మేము అధికారంలోనే పెట్టినామా? పెట్టలే కదా. సరే 2014 దాకానైతే మీరే ఉన్నారు కదా అధికారంలో. 14లో ఎలక్షన్స్ మీరే పెట్టారు కదా. సరే 19లో మేము పెట్టి ఉంటాం, 23లో మేము పెట్టి ఉంటాం. బట్ మీరైతే 2004 నుంచి 2014 దాకా మీరే పెట్టారు కదా ఎలక్షన్స్. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అంటే అప్పుడు మీరు నడిపిస్తే నడిచింది ఎలక్షన్ కమిషన్? మీరు చెప్తే విన్నదా? మోడీ గారు వచ్చినాక వచ్చింది ఎలక్షన్ కమిషన్ అనేది ఈ దేశంలోకి. మాకంటే ముందు లేదా ఎలక్షన్ కమిషన్? వాళ్ళ పనితీరు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది ఒకసారి చూడండి. కాబట్టి ఇవన్నీ ఆడలేక మధ్యలో ఉన్నాయని అనవసరమైనటువంటి బదనాం తప్పితే ఇంకొకటి కావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.